హలో హాయ్. నాకెందుకనో ఇంత సమ్మర్ లో కూడా వేడి వేడి గారెలు తింటే బాగుంది అనిపించింది. రోజు వర్షం పడుతుందేమో అనుకుని చెప్పి ఇంట్లో గారెలు చేయమని చెప్పాం. చూసారుగా. సో రేపు గారెలు చేయాలి అంటే ఈ రోజు పప్పు నానబెట్టుకోవాలి. చక్కగా నానబెట్టుకున్నారు. అందులో కొంత పప్పు పక్కన పెట్టి వడలు తింటున్నప్పుడు తగలాలని చెప్పి కొంత పప్పు మిక్సీలో వేసి బాగా చేసి బాగా కలిపారు. ఆ ఆ చూసారుగా ఎలా కలుపుతున్నారు. కలిపిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి బాగా చిన్న చిన్న ముక్కల కింద కోసి కరివేపాకు, ఆనియన్స్ సారీ పచ్చిమిర్చి కాదు కరివేపాకు, ఆనియన్స్ బాగా ముక్కలు కోసి ఆ పిండిలో కలిపారు. ఆ ఇది ఏంటి అంటే ఆ గారెల్లో చాలా చాలా అలా వేడి వేడి గారెలు అలా తింటున్నప్పుడు ఇవి చాలా టేస్ట్ ఇస్తాయి. అందుకని ఇది మర్చిపోకుండా కలపండి. అట్ ది సేమ్ టైం మీకు అందరికీ తెలిసిందే, పెళ్ళైన కొత్త అల్లుళ్ళు అత్తవారింటికి వెళ్తే చేస్తారు. పెళ్ళిళ్ళంటే ఇప్పుడు కాదులేండి నేను చెప్తుంది ఒకప్పుడు. ఇప్పుడు ఎగిరి తంతారు ఇలా గారెలు మాంసం కావాలంటే. సో సో ఆనియన్స్, కరివేపాకుతో పాటు ఇది బాగా అబ్జర్వ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో నూరుకునేది చాలా టేస్ట్‌గా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలుపుకోవాలి ఈ ముద్దకి. ఇది స్పెషల్ అన్నమాట ఇందులో. వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలపాలి. మీకు ఎంతసేపు ఈ కలపటం ప్రాసెస్ ఎందుకు చూపిస్తున్నానంటే, ఎంతసేపు కలిపితే గారెలు వస్తాయని తెలియటం కోసమే నేను ఎంతసేపు చూపిస్తున్నాను. బాగా చేత్తో కలపాలి. అంటే మనం గిరిటలు వాడితే ఆ మిక్సింగ్‌కి అంత ఇది ఉండదు. బాగా చేత్తో కలిపి అంటే ఆల్మోస్ట్ చపాతీ పిండిని కలిపినంత సేపు కలపాలది. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఒక కడాయి బాగా వేడెక్కిన తర్వాత ఫుల్‌గా ఆయిలెయ్యాలి. అంటే మనకి ఏసిన గారెలు ములిగేలాగా ఏసుకోవాలి. సో, గారెలు చేసే ముందే మనం ఆయిలేసుకుంటే ఏంటి అంటే అది బాగా మరుగుద్ది. బాగా మరిగిన తర్వాత ఎయ్యాలి. సో, అందుకని ముందు ఆయిలేసేసి అది మరిగే లోపల ఈ లోపల టక టక గారెలు అలా చుట్టుకుంటూ కిందన అంటుకోకుండా అందుకని కవర్ మీద కొద్దిగా ఆయిలేసి చూడండి వడలు ఎలా చేస్తున్నారో సో, ఆ షేప్‌లో చేసుకుంటే మనకి చేతిలోకి ఈజీగా వస్తుంది. సో, ఆయిల్ వేడెక్కినాక అందులో ఏస్తే చూసారా బగ 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 పొంగుతుంది ఆయిలు. అందులోకి వడలు చూసేసుకోవటమే. ఒకటికి మనకెన్ని వడలు ఆ ఆయిల్‌లో మన కడాయి ఎంత సైజ్ ఉందో అంత చూసి దాన్ని కంఫర్ట్‌గా అంటే కలిపేటప్పుడు ఏది అంటుకోకుండా చాలా జాగ్రత్తగా వేసుకుంటే మనకి వండుతున్నప్పుడే టేస్ట్ వస్తదండి. చూసారుగా కలర్ ఎలా మారిందో. సో, గుమగుమగా వేడి వేడి కరకరలాడే గారెలు. దీంతో మంచి టమాటా చట్నీ. ప్రతి గారెలకి చికెన్ కావాలి అని కాదండి. కొన్ని కొన్ని దీంట్లో టమాటా చట్నీ వేసుకొని తింటే ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. ఆ టమాటా చట్నీ కూడా ఎలా చేయాలో కూడా నేను ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీకు వీకే కిచెన్స్ ఇలాంటివి చాలా అందిస్తాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచివి ముందు ముందు చాలా మంచి ఫుడ్స్ తీసుకొస్తాం. ఔట్‌డోర్ కుకింగ్స్ తీసుకొస్తాం. అన్నీ తీసుకొస్తాం. చూసారుగా వేడి వేడి గారెలు ఆహా! ఆ స్మెల్‌కే తట్టుకోలేకపోతున్నాం. తినేయాలనిపిస్తుంది. సో, ఆహ్, సేమ్ మీరు ఇంట్లో ట్రై చేయండి. డెఫినిట్‌గా బావుంటుంది. సో, ఇప్పుడు టమాటా చట్నీ కూడా ఎలా చేయాలో ఇదే వీడియోలో చెప్తున్నాను చూడండి. టమాటాలు బాగా కడిగి కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఆయిల్‌లో బాగా ఫ్రై చేసి వాటరేసి చూసారుగా ఉడకబెట్టుకోవాలి ఇలా. మీరు చూస్తున్నట్టు ఉడకబెట్టుకొని అందులోనే పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా అందులోనే ఏసేసుకొని ఉడికి చల్లారిపోయిన తర్వాత దాన్ని మిక్సీలోకి తీసుకోవాలి. మిక్సీలో తీసుకున్న తర్వాత జీలకర్ర, అలాగే వెల్లుల్లి ఏసి బాగా మిక్సీ పట్టిన తర్వాత యాజ్ యూజువల్‌గా పోపు ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు అన్నీ ఏసి ఇందులో కలిపి అలా వేడి వేడి గారెలు, టమాటా చట్నీ చేసుకొని తింటే చాలా బావుంటుంది. పీకే కిచెన్స్‌కి సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి.